Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్లో వరుసగా 6 పరాజయాన్ని చవిచూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకి గెలుపు రుచి చూసింది. కింగ్స్ 11 పంజాబ్తో మొహాలీ వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 67, ఏబీ డివిలియర్స్ 38 బంతుల్లో 59 నాటౌట్ అర్ధశతకాలు బాదడంతో 8 వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయాన్ని అందుకుంది. అంతకుముందు క్రిస్ గేల్ చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా లక్ష్యాన్ని బెంగళూరు మరో 4 బంతులు మిగిలి ఉండగానే 174/2తో ఛేదించింది. తాజా సీజన్లో 7వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇదే తొలి విజయం. 174 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ పార్థివ్ పటేల్ 19, తక్కువ స్కోరుకే వెనుదిరిగిన ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్తో కలిసి విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న కోహ్లీ రెండో వికెట్కి అభేద్యంగా 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోరు 128 వద్ద కోహ్లీ అవుట్ అవ్వగా అనంతరం జోరు అందుకున్న ఏబీ డివిలియర్స్ ఆఖర్లో స్టోయినిస్ 16 బంతుల 28 నాటౌట్తో కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు కింగ్స్ 11 పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే బాదురు మొదలెట్టిన క్రిస్ గేల్ తొలి వికెట్కి కేఎల్ రాహుల్ 15 బంతుల్లో 18తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకి మెరుగైన అర్మం ఇచ్చాడు. కానీ దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్ అవుట్ అవ్వగా అనంతరం వచ్చిన మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శ్యామ్ కరణ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో మిడిల్ ఓవర్లో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించిన గేల్ ఆఖర్లో మణిదీప్ సింగ్ 16 బంతుల్లో 18 నాటౌట్తో కలిసి మళ్లీ బ్యాట్ జులిపించి పంజాబ్కి మెరుగైన స్కోర్ అందించారు. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.